హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లంచ్‌లోకి స్పెషల్‌గా అమ్మ చేసిన పుదీనా రోటి పచ్చడిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఇదొక చిన్న వ్లాగ్ లాగా తీస్తున్నానండి. ఇదైతే మార్నింగ్ టైం. నేనైతే మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకైతే ట్యూషన్ అయితే చెప్తాను. దసరా హాలిడేస్ కదండీ! సో, ఇంకా పిల్లలకి ట్యూషన్ టైమింగ్ అయితే మార్నింగ్. అలా కొంతమంది స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. మా ఇంటి పక్కన చిన్న గార్డెన్‌లా ఉండిద్దండి. సో, ఇంకా స్టూడెంట్స్ అయితే ఎళ్లి ఉసిరికాయలు అయితే కోస్తున్నారు. ట్యూషన్ టీచర్ ఉందని భయం కూడా లేకుండా ఎలా ఎక్కి కోసేస్తున్నారో చూడండి. అక్కడైతే ఉసిరికాయ చెట్టే కాదండి, ములగ చెట్టు, అలాగే కరివేపాకు చెట్టు, అరటి చెట్లు అయితే చాలా ఉంటాయి. గోరింటాకు చెట్టు కూడా చాలా పెద్దదిగా పెరిగింది. ఈ మధ్య అదంతా క్లీన్ చేసి కొబ్బరి చెట్లు, ఇంకా మామిడికాయ చెట్టు అనుకుంటా వేశారు. ఈ ప్లేస్ అయితే మా ఇంట్లో కాదండి, మా ఇంటి పక్కన. కింద పడిన కొన్ని ఉసిరికాయలు అయితే ఏరి తీసుకున్నాను నేను. ఇప్పుడైతే పుదీనా పచ్చడి అనేది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. నిన్న ఈవినింగ్ తమ్ముడైతే టౌన్కి వెళ్ళినప్పుడు పుదీనా అయితే తీసుకొచ్చాడు. సో, ఇంకా పుదీనా రోటి పచ్చడి చేస్తే బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాం. ఫస్ట్ పుదీనానైతే ఈ విధంగా ఆకుల్ని కాడల్ని సపరేట్ చేసేసుకుందాం. ఆకులను అయితే వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. వీడియో అయితే నేను తీస్తున్నాను, కానీ పచ్చడి అయితే అమ్మ చేస్తుంది. ఫస్ట్ పచ్చడికి కావాల్సినవి ఏంటో చూద్దాం. పుదీనా, టమోటో, జీరా, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన వెంటనే చిటపటలాడిద్ది కాబట్టి కొంచెం దూరంగా ఉండైతే వీడియో అయితే తీస్తున్నానండి. ఎండుమిరపకాయలు అనేవి అలా డార్క్ రెడిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని తీసైతే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా ఆయిల్లో వేసుకుని ఇలా మగ్గ పెట్టుకోవాలండి. ఇప్పుడు పుదీనా అనేది మగ్గిన తర్వాత దాంట్లో టమాటోస్ అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్, చింతపండు అనేవి కూడా బాగా కలిపి ఒకసారి ఉప్పు వేసుకొని వీటిని కూడా మగ్గబెట్టుకుందాం. మా ఇంట్లో అయితే రుబ్బు రోలు బయట అయితే ఉంటుంది. ఇంకా వర్షం నీళ్ళు పడి అదంతా క్లీన్ చేయలేదు. కొబ్బరి పీస్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, ఉప్పు ఉంది కదండి, అది వేసుకుని బాగా దంచేసుకుందాం. కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఎండుమిర్చి దంచడం అయితే అయిపోయింది. సో, ఆ విధంగా అయితే దంచుకోవాలి. ఇంకా ఇప్పుడైతే జీలకర్ర, బెల్లం ముక్క వేసుకుని ఒకసారి అయితే దంచేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసి దంచాలి. ఇక్కడ ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, మేమైతే వేస్తున్నాం. ఒకవేళ ఉల్లిపాయ అనేది వేస్తే కనుక బాగా మెత్తగా కాకుండా లైట్గా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. టమాటా, పుదీనా మగ్గ పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుని ఈ విధంగా దంచేసుకోవాలి. ఈ దంచుడు చూస్తుంటే నాకు దంచవే మేనత్త పాట అయితే గుర్తొస్తుంది. ఇంకా పచ్చడి రుబ్బడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు పెట్టేద్దాం. తాలింపు కావాల్సినవన్నీ వేసేసి పచ్చడి దాంట్లో వేసేస్తే కమ్మనైన రోటి పచ్చడి రెడీ. ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చెప్పాను కదండి, మా ప్రైవేట్ పిల్లలు కొన్ని ఉసిరికాయలు అయితే ఇచ్చారు. వాటిని ఏం చేయాలా అని చూస్తున్నా. ఉసిరికాయల్లో అయితే ఉప్పు, కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఉసిరికాయల్లో ఉప్పు, కారం వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.